బంధించేది ప్రార్థనలోనే, విడుదల చేసేది ప్రార్థనలోనే. సాతానుగాడి ఆటలు కట్టించాలంటే ప్రార్థనే చేయాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం కళ్ళారా చూడాలి, భూమి మీద విస్తరించాలంటే ప్రార్థనే చేయాలి. అనుసరించాల్సిన విధానం ఇది. కానీ ప్రతి సేవకుడు ఏమని ఆలోచించాడో తెలుసా? 100 మందిని రక్షణలో నడిపించడానికి స్పీడ్గా 200, 300, 400 అని ఎవరెవరినో చూసి అలా కావాలనుకుంటా. నేను ఎవరిని చూడలా. నేను ప్రయాణం చేసిన పద్ధతి ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. ఎవరిని చూడలా నేను. ఆయన అంత సంఘం, ఈయన ఎంత సంఘం అంటే నేను కూడా అంత సంఘం, అసలు అవి పట్టించుకోవాలా. నాకు దేవుడిచ్చిన బైబిల్ ఫార్ములాని పక్కాగా ఉన్నట్టు నేను ఫాలో అవుతా వచ్చా. దేవుడు జరిగించిన పని ఇక ఏం జరిగిందో మీకు తెలుసు, ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇంకేం జరగబోతుందో కూడా మీరు చూస్తారు. ఆయన అంత కట్టాడు, నేను కట్టలేకపోయినా నిరాశపడింది ఒక్క రోజు కూడా లేదు. చేయుటకు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయ, తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. అదే చేసుకుంటా ఇప్పటిదాకా ప్రయాణం చేశా. 100 మంది దైవజనులు లేచారు, 100 సంఘాలు కట్టబడ్డాయి, పరిచారకులు లేచారు, విశ్వాసులు బలపడ్డారు, ఆత్మల సంపాదకులు అయ్యారు. ఆత్మీయ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు భారం కలిగి ఫలించే వాళ్ళు అయ్యారు. నూతన ఆత్మలు రక్షించబడుతున్నాయి. ప్రతి నెల అనేక ఆత్మల సంఘంలో చేర్చబడుతున్నాయి. రక్షణ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పాను? నేను సేవకులు కూడా కనువిప్పు కలగాలి. కాబట్టి దైవజనులారా దయచేసి సరి చేసుకోండి. పెద్ద గుంపు ఉంటే గొప్ప సేవకుడు, చిన్న మంది ఉంటే చిన్న సేవకుడు అనే సర్టిఫికెట్లు ఇవ్వకండి. పెద్ద గుంపు లేదు, చిన్న గుంపు లేదు. దేవుని పిలుపున్నవాడు దైవజనుడు. దైవజనుడు సరిగ్గా దేవునికి అందుబాటులో ఉండి చెప్పిన క్రమంలో నడిస్తే దేవుడే ఆ వ్యక్తిని వాడుకుంటాడు, బలపరుస్తాడు. ఒంటరిని 1000 మందిని చేస్తాడు. ఆమేన్. కాబట్టి నేను చెప్పిన విధానంలో వెళ్ళాలి ప్రతి సంఘం. దైవజనులు కూడా కూర్చున్నారు ఈరోజు, సంఘాలు కట్టిన సేవకులు. అందుకని చెప్తున్నాను నేను. శాలేమనలాగా అంత పెద్ద గుంపు కనపడాలంటే అసలు ఆలోచన తీసి పక్కన పడేసి, ముందు నీకు ఇచ్చినటువంటి మందని చిన్నగా నడిపించడం మొదలుపెట్టి, అందులో నుంచి కొంతమందికి టైం తీసుకో, కొంతమందిని సేవకులుగా తీర్చిదిద్దు, కొన్ని ప్రాంతాలు వాళ్ళని చూపించు, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపించు. నువ్వు వెళ్ళి అవసరమైతే ముందు కొన్ని ప్రాంతాలు దర్శించి, కొన్ని ప్రాంతాలు కట్టి అవసరమైతే వాళ్ళకి అప్పచెప్పు. పని వెళ్ళాలి ముందుకి. 1, 2, 3 సంఘాలు కాదు. నీకు దేవుడు పిలుపొచ్చేలోపు అనేక ప్రాంతాలు నువ్వు ప్రభావితం చేసి ఉండాలి. చిన్న చిన్న గుంపులు, అనేక గుంపులు నువ్వు లేపుండాలి సోదరా. అయిపోయింది. పిలుపు దర్శనం కలిగినటువంటి వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పిన మ్యాటర్ మీరు విన్నారు, మీకు గుర్తుంది. తప్పకుండా మీరు అది చేయండి. సేవకులకి చెప్పాను, అండ్ దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారికి కూడా సందేశం ఇచ్చాను. ఇక చివరి పాయింట్ ఒకటి చెప్పేసి ప్రార్థన చేసేస్తాను. అది దేని గురించి అంటే ప్రార్థనను గురించి. ఇది ఎంతసేపు అనుకోవాకండి, మీ ఆనందం కోసం బైబిల్ కూడా మూసేస్తున్నాను. అంటే మీకు ఓపిక ఉండొచ్చు కానీ చెప్పాను, నాకు ఓపిక ఉండాలిగా, మాకు లేదు ఎడ. కొంతమందికి భయం, సాగు కొడతాడేమో అని. ప్రార్థన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, బాప్తిస్మం పొందక ముందు విశ్వాసి ముందు చేయాల్సిన పని అదని చెప్తున్నాడు అక్కడ. అక్కడ నుంచి అంశం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతమే. ఇంత భయంకరమైన ఉపోద్ఘాతం అనుకోవాకండి. స్టార్టింగ్లో అవన్నీ వచ్చినాయి, తగిలినాయి, చెప్పేశా. అసలు అంశం అది, చెప్పాలనుకున్నది అది. బాప్తిస్మం పొందక మునుపు పౌలు దేనికి పిలువబడ్డాడంటే, ప్రభువు నామమున ప్రార్థన చేయి. అంటే రక్షణ పొందక ముందు మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయకుండా బాప్తిస్మం పొందకూడదు, అది రూలు. నాకేం తెలుసు, అక్కడ రాసుంది, ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అనేదే మనకు తెలుసు. కానీ ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి,
బాప్తిస్మానికి ముందు ప్రార్థనా జీవితం అనేది ఒకటి ఉండాలన్న సంగతి మనం అంతగా గుర్తించాం. కానీ ఇక్కడ ఉంది. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో అననీయ పౌలుకు చెప్పాడు, రక్షణకు ముందే ప్రార్థనా జీవితం స్టార్ట్ అయి రక్షణ పొందిన తర్వాత ప్రార్థన కొనసాగి చివరికి ప్రార్థన ఒక సేవగా పరిణతి చెందుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందటానికి ముందు ప్రార్థన ఆధారమై రక్షణ పొందిన తర్వాత ప్రార్థన మన జీవితంలో కంటిన్యూగా కొనసాగి అనేక లాభాలు మనకి తెచ్చిపెడుతూ చివరికి ప్రార్థన ఒక సేవ అనే పరిపూర్ణతలో ముగుస్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా, అర్థమైతే వదిలేస్తా. అర్థమైందా కాలేదా మీకు అర్థం కావాలి. ఎక్కడ స్టార్ట్ అయింది ప్రేయర్? ఈసారి వారం చెప్పేదా? ఈసారి చెప్తా అని మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదు, డౌట్ వచ్చింది నాకు, అందుకని ఈసారి కన్ఫర్మ్. మీరు అంతగా స్పందించలేదు కదా, అందుకని నేను చెప్పాల్సిందేనా? ఎంతమంది కోరుతారు చేతులు అయితే? సరే, అందరూ లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు అందరూ వినండి. ఇదొక పిలుపు, దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తా ఈరోజు. మొత్తం ఫైనల్ అయిపోయింది. ఇక ఎక్కడ స్టార్ట్ అయింది? రక్షణకు ముందా రక్షణ తర్వాత ప్రార్థనా జీవితం? ఓకేనా? రక్షణకు ముందు ప్రేయర్ లైఫ్, రక్షణ తర్వాత అపోస్తల కార్యము 9లో మీరు ఇప్పుడు రక్షణకు ముందు ప్రార్థన చూశారు. అపోస్తల కార్యము 2:42లో రక్షణ తర్వాత ప్రార్థనా జీవితాన్ని చూస్తారు. 2:42లో వీరు అపోస్తల బోధ యందును, ఎవరు బాప్తిస్మం పొంది 3000 మంది చేర్చబడ్డారే వాళ్ళు, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. రక్షణకు ముందు ప్రార్థన ఆధారమైంది, అవసరమైంది. రక్షణ తర్వాత రక్షణలో కొనసాగటానికి ప్రార్థన ఆధారమైంది, అవసరమైంది. అలాగే రేపు దేవుని ముందు బహుమానం పొందడానికి కూడా ప్రార్థనే ఒక సేవగా మారింది. ఓకేనా? ప్రార్థనే ఒక సేవగా మారింది. అంటే ప్రార్థన అంత కీలకమైంది మనకి. ఇప్పుడు ప్రార్థన గురించి ఎన్ని రకాలుగా చెప్పాడు గ్రంథంలో అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి అన్నాడు. అంటే శ్రమ నుండి విడిపించడానికి ప్రార్థనే. అసలు శ్రమలో శోధనలో బుక్కవ్వకుండా ఉండడానికి కూడా ప్రార్థనే కావాలన్నాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ముందే ప్రార్థన చేయండి అన్నాడు. నిర్లక్ష్యం చేసామనుకో వచ్చింది. సరే వచ్చిందా, పర్వాలేదు, డోంట్ వరీ. దాన్ని కూడా వాక్యం చెప్పింది. ఇప్పుడు మీరు గమనించాలి, దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపించిందంటే, మనం కారులో వెళ్తున్నప్పుడు మనకి 2 విధానాలు ఉంటాయి. ఒకటి మ్యాప్ ఉంటుంది, అది చూసుకుంటా మనమే పోతాం. రెండవది వాయిస్ ఉంటుంది, లేడీయో జెంటో వాయిస్ వస్తూ ఉంటుంది. మ్యాప్ ఏమో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ముందే పడిపోద్ది అక్కడ. కానీ వాయిస్ అలా కాదు. 13 మీటర్లు ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరగండి అంటది. తర్వాత 50 మీటర్ల ముందుకు వెళ్ళి ఎడమ వైపు తిరగండి. నువ్వు పోయినంతసేపు చెప్తానే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. ఒకవేళ నువ్వు కుడివైపు తిరగకుండా రాంగ్ రోడ్ ఎడమవైపు తిరిగావు అనుకో, వెంటనే వాయిస్ వచ్చి, దరిద్రుడా నేనేం చెప్పాను, నువ్వు ఎటు తిరిగావు? నేను కుడివైపుకు తిరగమని చెబుతానే ఉన్నానుగా, ఎడమవైపుకు తిరిగావు, దరిద్రుడా నేను చెప్పను పో అనదు ఆ వాయిస్. అసలు ఎందుకు ఇలా అయిందని కూడా అనదు. నువ్వు ఇటు తిరిగావా, ఓకే సరే డోంట్ వరీ. సరే ఎక్కడి నుంచి 50 మీటర్ల ముందుకెళ్ళి మళ్ళీ కుడికి తిరిగాడు. అక్కడ కొంచెం ముందుకు ప్రయాణం చేసి అక్కడ దారి తప్పావా, ఓకే డోంట్ వరీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో రూట్ ఉంటుందని
అది విసుక్కోకుండా రూట్ చూపిస్తానే ఉంటుంది, అంతేగాని విసుక్కోదు. పరిశుద్ధ గ్రంథం కూడా అంతే. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయి అన్నాడు. సరే, నువ్వు నిర్లక్ష్యం చేసావు, తెచ్చుకున్నావు, కొనుక్కొచ్చుకున్నావు, ఏదో దరిద్రం వచ్చింది, సమస్య వచ్చింది నువ్వు కూర్చుంటే మళ్ళీ దేవుని స్వరం వచ్చిందా, డోంట్ వరీ. వచ్చిందా, డోంట్ వరీ. రాకుండా ప్రార్థన చేయమన్నా చేయలేదు, నిర్లక్ష్యం చేసావు, వచ్చింది, సరే వదిలే, వచ్చింది కదా, తొలగిపోవడానికి ప్రార్థన చేయంటాడు. దానికి కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, అంతే. రాకుండా ప్రార్థన, వచ్చిన ప్రార్థన. ఓకేనా? బాప్తిస్మానికి ముందు ప్రార్థన, రక్షణలో కొనసాగటానికి ప్రార్థన. సాతాను మీద జయం పొందడానికి ప్రార్థన, దేవుని బలం భూమి మీద ప్రదర్శింపబడటానికి ప్రార్థన. మీరు భూమి మీద వేటిని బంధింతురో నేను వాటిని అక్కడ బంధింతును. మత్తయి 18:18. భూమి మీద మీరు వేటిని విప్పుదురో నేను పరలోకమందు వాటిని విప్పుదును. మనం ఒకరిని బంధించాలి, ఒక వ్యక్తిని విప్పాలి. దురాత్మను బంధించాలి, పరిశుద్ధాత్మను సమాజం మీదకి మనం విడుదల చేయాలి. తెలుసా మీకు, నేను రోజు ఆ ప్రార్థన చేస్తాను. అందుకే సైతాను గాడికి నేను నచ్చను. ఖచ్చితంగా మర్చిపోకుండా చేస్తాం. మోకాళ్ళు లేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం, భూమి మీద సాతాను కార్యాలు లయపరచబడాలి, నిర్మూలమైపోవాలి, నాశనమైపోవాలి. భూమి మీద మనుషులలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నా యేసునామములో, దురాత్మల కార్యములు బంధిస్తున్నా యేసునామములను రోజు చేస్తా. చేయాలి మనం అట్లా. బంధించేది ప్రార్థనలో, విప్పేది కూడా ప్రార్థన. శ్రమ తప్పించేది ప్రార్థన, శ్రమలోకి రాకుండా కాపాడేది ప్రార్థన. రక్షణకు ముందు ప్రార్థన, రక్షణలో కొనసాగటానికి ప్రార్థన. 6 విషయాలు. ఇంకా దేనికన్నా చూడు, యేసయ్య శిష్యులకు ప్రసంగం నేర్పలా, యేసు నేర్పింది ప్రార్థన. ప్రభువా, నువ్వు ప్రకటించినట్లు అధికారం గలవాని వల్ల బోధించుటకు మాకును ఆ ఉపదేశ క్రమము నేర్పుము అని వారు అడగల, ఈయన చెప్పలా. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు మాకును ప్రార్థన నేర్పవా అంటే, రండి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ అడగండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము నీవు మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. అనండి నాయన అని చెప్పాడు, నేర్పాడు. చాలా మంది పంపుతా ఉన్నారు, మొత్తం సేకరించి ఆడ పెడతా ఉన్నా. ఈ సమయంలో కూడా మళ్ళా నేను ఆ మ్యాటర్ మీకు అందిస్తున్నా. హల్లెలూయా. నాకు కాదు, వాళ్ళకి నేను చూసా. ఓకే, అలా చేయాలి, నిజంగా నేను దేవుని కోసం ఫలించాలి అనే ఆరాటం నీకుంటే, దర్శనం ఉంటే, భారం ఉంటే తప్పకుండా తెలియజేయి. ఏమేం తెలియజేయాలో ఆ లిస్ట్ ఉంది అక్కడ. అయిపోయింది. నిన్ను ఎలా ముందుకు ప్రోత్సహించాలో, నువ్వు ఏ విధంగా దేవుని కార్యాలు నెరవేర్చాలో, నీకున్న ఆ పిలుపును బట్టి నీకు ఏ సజెషన్ ఇవ్వాలో, నేను నాకున్న అనుభవంలో నేను మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత 23 సంవత్సరాలుగా నా ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నా. నిండా 18 సంవత్సరాలుగా దేవుని పనిలో ముందుకు వెళ్తా ఉన్నా. నాకు దేవుడిచ్చిన అనుభవాలు, ప్రత్యక్షతలను బట్టి నీకేం చెప్పి ఎలా ముందుకు నిన్ను ప్రోత్సహించాలో అది నేను చెప్తా. దానికి సమయం కేటాయిస్తాను. ఏ విధంగా నిన్ను సంధించాలో నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకి? రైట్.
అలాగే లైవ్లో జూమ్లో కనబడుతున్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తించి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు రండి. ఆల్రెడీ సేవ చేసి వెనక్కి వెళ్ళావా? అయితే ఈరోజు నీవు విన్న మాటను బట్టి ఇకనన్నా మారు మనసు పొంది సరి చేసుకో. గతం అయిపోయింది, అది అయిపోయింది, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు. నా తండ్రి ఈసారి నీకు కృపనిచ్చి నిలబెడతాడు. మొదట భయపడి వెనక్కి తగ్గావు, ఇంకట్లా వద్దు. అయింది ఏదో అయిపోయింది. ఒకవేళ ఈ వాక్యం నీ దాకా వస్తే, ఈ సందేశం నీ దాకా వచ్చి నీ చెవిన పడితే, దేవుడు మళ్ళొక్కసారి ఈ వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తున్నాడని గుర్తించు. నిన్ను మళ్ళా పిలుస్తున్నాడని గుర్తించు. ఒకసారి చేపలు పట్టేటప్పుడు పిలిచాడు, మళ్ళా తిబేరియా సముద్రం దగ్గరికి పోయాడు, నేను చేపల పట్టబోదును అని. మళ్ళా అడగబోయి తెచ్చుకున్నాడు. గెన్నేసరెతు సరస్సు తీరం అయిపోయింది, మళ్ళీ తిబేరియాకి పోయావా? అట్లయితే మళ్ళొక్కసారి దేవుడు ఈ సందేశం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. గుర్తించి రా. ఆయన గొర్రెలను మేపునట్లు, ఆయన గొర్రెలను కాయినట్లు రా. ఆయన చిత్తము నెరవేర్చినట్లు. మోసగాళ్ల లెక్కలో ఉండదు, ఫలించడి పాత్రల లెక్కలో ఉండ. ఓ సేవకుడా, చాలా మందిని రక్షిద్దామని సేవకు వచ్చావు. 100, 150, 200 మందిని కట్టేసరికి అయిపోయింది పని. మిగిలిన వాళ్ళని చూసి నువ్వు చేసే పరిచర్య చూస్తున్నప్పుడు నీకు నిరుత్సాహం వచ్చింది. అవతలి వాళ్ళు 1000 మందిని రక్షణలో నడిపించారు, నేను కనీసం 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా చేసిన 150, 200 మంది కూడా ఇంకా ప్రభావితం కాలేదు. ఏందో నా పరిచర్య అని నిరాశపడే దైవజనుడా, నీకు కూడా ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. 0తో మొదలుపెట్టి 100, 150 మంది నువ్వు రక్షణలో నడిపించావంటే నువ్వు సఫలమైనట్టు, ఓడిపోయినట్టు కాదు, సఫలమైనట్టు. 150, 200 మందిని నువ్వు ప్రభావితం చేశావంటే, నువ్వు ఫలించకపోతే, నిన్ను దేవుడు వాడుకోపోతే, నీ భార్య అయినా నీ మాట వింటదా? సేవకుడా, నువ్వు చెబితే నీ భార్య వినదే. అలాంటిది నువ్వు చెబితే, నువ్వు కూర్చోమంటే కూర్చునే 100 మంది, లే అంటే లేచే 100 మంది, నీ చేయి ఎలా కదిలిస్తే అలా కదలటానికి సిద్ధమయ్యే ఒక 100 మంది నీకు కనెక్ట్ అయ్యారంటే, దేవుడు నిన్ను వారికి అలా సిద్ధపరచకపోతే, వారి హృదయాల్లో నీకు ఆ స్థానం దేవుడు ఇవ్వకపోతే, 100 మంది నీ మాట వింటారా? 50 మంది వింటారా? కనీసం 10 మంది వింటారు. కట్టుకున్న భార్య వినదు. కట్టుకున్న భర్తే వినడు. అలాంటిది నువ్వు చెబితే కొంతమంది కూర్చొని నీ మాట కోసం పడిగాపులు కాస్తున్నారంటే, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నిన్ను వాడుకోపోతే ఇది ఎలా సాధ్యం? దేవుడు సాధ్యపరిచాడు, వాడుకున్నాడు, నిన్ను వాడుకున్నాడు, వాడుకుంటాడు, ఇంకా వాడుకోబోతున్నాడు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని వీళ్ళని చూసి ఆడన్ని వేలు, ఏడిన్ని వేలు, ఆడంతా ఏడింత అని వాళ్ళు వీళ్ళు ప్రగల్భాలుగా చెప్పేటువంటి విషయాలని పరిగణలో తీసుకొని, అయ్యో దేవా, నేను ఈ 200 ఈ 150 ఈ 100 ప్రభువా అని ఎక్కువ గుంపును చూసి ఈ చిన్న గుంపును బట్టి నిరాశపడటం అనేది సాతాను నిన్ను చేస్తున్న మోసం. పచ్చిగా చెప్పాలంటే సేవకులు కూడా చెప్తున్న సందర్భం వచ్చింది కదా. స్తోత్రం. నన్ను ప్రేమించి వెంబడించే వాళ్ళతో దైవజనులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమైంది, అందుకని చెప్తున్నాను నేను. 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో, బాగా వినండి, 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో దేవుడు నాతో మాట్లాడాడు. గుర్తుపెట్టుకో, నాకు సంఘము కావాలి, పరిపూర్ణత శిష్యత్వము ఎరగని, తాము ఎందుకు కూడుకున్నారో తమకే అర్థం కాని ఒక వెర్రి మంద కాదు నాకు కావాల్సింది, శిష్యులుగా రూపాంతరం చెందే సంఘము కావాలి నాకని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆదివారం వచ్చి మహాజనం కూర్చుంటారు. అసలు ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారో, ఏ బాధలో ఉన్నారో, ఏ పరిస్థితో, ఏ మంచో, ఏ చెడ్డో కనీసం మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ నాకుంటుందా? మీ శోభ వినే ఛాన్స్ నాకుంటుందా? కరెక్ట్గా చెప్పండి. సరే, శాలేమన్నా తీసేయి, ఇంకా నాది అన్ని వేలు, నాది ఇన్ని వేలని మీసాలు తిప్పి సంఘాలను గురించి అతిశయపడే ఏ సేవకుడికైనా అది సాధ్యమైద్దా? అది వృధా అతిశయం.
ఇది నాకు స్టార్టింగ్లోనే దేవుడు చెప్పాడు. గుంపును చూసి మురిసిపోతే అదొక జాతర రా నా దృష్టిలో. ఊళ్ళో జాతర అయితే ఊరు మొత్తం ఆడే ఉంటుంది. అదొక జాతర లెక్క పరిగణిస్తాను. సంఘం అంటే శిష్యుల బృందం, తిరిగి జన్మించిన వారి బృందం, నా రక్తము చేత విమోచింపబడి నన్ను ప్రేమించి నన్ను వెంబడించి నాకాయి అవసరమైతే హతాసాక్షులుగా మారటానికి కూడా సిద్ధమయ్యే వ్యక్తుల గుంపురా సంఘం అంటే అది అని మాట్లాడాడు. బ్రదర్ వినండి బాగా. నాది 150, నాది 100, నాది 200, అది విను. అప్పుడు ఇక నేను చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు సమకూర్చినటువంటి మందను ముక్కలు చేయటం మొదలుపెట్టా. అది నేను చేసిన పని. ముక్కలు చేయటం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అన్న? మీ వినుకొండ నుంచి వస్తున్నావు అన్న. అవునా, వినుకొండ నుంచి వస్తున్నారా? అట్లయితే మీరు అక్కడ ఆగండి. ఇక్కడ నుంచి ఒక దైవజనుడు వస్తాడని ఆ 200-300 సంఘం కట్టబడినప్పుడే మొట్టమొదట కిరణ్ దావీదు రెడీ అయ్యారు. కిరణ్ దావీదు వాళ్ళని సిద్ధపరిచాను దేవుని సేవ కొరకు, నాకు సహకారులుగా. వాళ్ళని మీరు చూశారు. కిరణ్ తెలుసు, తెల్ల జుట్టు ఉంటుంది. ఆయన వయసు చిన్నదే, జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. ఈ కలర్ వేసుకోవద్దని తీర్మానం చేసుకున్నాడు. పాప ఆయనకి 44 లేవు, 74 ఏళ్ళు అయినా పెద్ద అయినా కూర్చో అంటున్నాడు ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయినా సరే ఆయన దాన్ని వదిలేశాడు. వాళ్ళిద్దరూ లైన్లోకి వచ్చారు. వాళ్ళని సిద్ధపరచుకుంటా, ఈ మందన్ని నడిపించుకుంటా, దేవుని ఉపదేశాన్ని వాళ్ళకి నేర్పుకుంటా, ఆత్మల కొరకు వారిని ఆయత్తపరచుకుంటా, వారితో పాటు ఇంకొంతమందిని సిద్ధపరచుకుంటా, దేవుడు చెప్పిన ప్రకారం ఏం చేశాను మరి? గుంపును పెంచుకుంటా పోవటం కాదు, గుంపును శిష్యులుగా తయారు చేయాలి, పరిపూర్ణతలోకి నడిపించాలి, వారిని కట్టాలి. ఒక ఇంటి వలె కట్టాలంటే ఎట్లా మరి? ఆదివారం ఒక జాతర కార్యక్రమం జరిగితే ఎవరో వచ్చారు, ఎవరో పోయారు, తామెందుకు కూడుకుందిరో తమకైనా తెలియదని అపోస్తల కార్యంలో గుంపులాగా మనం అయితే ఎట్ట? అపోస్తల కార్యంలో గుంపు ఉందిలే, వాళ్ళు ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు. అట్లా చేయొద్దు. నా దేవుడు నాకు ఇచ్చిన స్పష్టత, నా పిలుపులో, నా పరిచర్యలో ప్రతి అడుగులో స్పష్టంగానే ముందుకే అడుగులు వేయటానికి నా దేవుడు నా సాయం చేశాడు. ఆయన కృప. అప్పుడు ఇక సిద్ధమైన వాళ్ళని సిద్ధమైనట్టు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫలానా దగ్గరికి. రైట్, అక్కడే ఆగిపోండి, అక్కడికి సేవకుడు వస్తాడు, అక్కడే మీకు ప్రభువు బళ్ళు ఇస్తాడు, ఆయనతో కలిసి మీరు అక్కడ ప్రభువుని ఆరాధించండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఫలానా దగ్గర నుంచి. సరే, మీరు అక్కడ ఆగిపోండి, అక్కడికి దైవజనుడు వస్తాడని ఇప్పటికి దాదాపు 100 బ్రాంచులుగా, ఒకే సంఘాన్ని 100 బ్రాంచులుగా ముక్కలు కొట్టి 2 పనులు చేశాడు ఇక్కడ దేవుడు. ఇక్కడే కాదు, ప్రతి స్థానిక సంఘములో జరగవలసింది అదే. 100 మందిని నువ్వు సిద్ధపరిస్తే సోదరుడా, 100 మందిని సంఘం నువ్వు కడితే ఆ 100 మందిలో కనీసం 2-3 దైవజనులు లేవాలి. అది జరగాల్సింది. సేవకులు నిర్లక్ష్యం చేసింది అది. ఏ కాడికి 100, 200, 200, 300, 300, 400 అని దీని గ్రోత్లోనే మైండ్ పెట్టారు, దీని ఎదుగుదలనే దృష్టిలో పెట్టారు. కానీ మందను పెంచుకుంటా పోవటానికి ముందు ఆ మందను ప్రొటెక్ట్ చేయడానికి సహకారులు లేపబడాలి అనే ఆ లక్ష్యాన్ని కోల్పోయారు. మర్రి చెట్టు మీకు ఎంతమందికి తెలుసు? మర్రి చెట్టు మీకు ఎంతమందికి తెలుసు? మర్రి చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా? ఏ చెట్టు పెరగనంత పెద్దగా మర్రి చెట్టు వ్యాపించింది. తమిళనాడులో ఒకే చెట్టు 4 ఎకరాలకు వచ్చింది. 4 ఎకరాలకు ఒక్కటే చెట్టు. మరో ప్రాంతం ఉంది, అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఎకరాలకు వచ్చింది. ఫస్ట్ ఒకటే కాండం, ఇక అది కొమ్మలు సాచిద్ది. సేవాశక్తి కలిగిన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి నాయన. ఎవరు ఈరోజు సందేశాన్ని మిస్ అవ్వద్దు దయచేసి. కొమ్మలు సాచిద్ది. దానికి ఉన్న స్పెషల్ ఏంటంటే, కొమ్మలు అలా వ్యాపించగానే ఆ కొమ్మలకి ఊడలు పెరుగుతాయి. మర్రి ఊడలు అంటారు. ఆ ఊడలు పెరుగుతాయి. ఫస్ట్ ఎట్లా ఉంటాయి? వేరులాగా ఊగులాడుతూ ఉంటాయి. కొమ్మ అలా ఉంటుంది, కాండం ఇక్కడ ఉంటుంది,
ఈ ఓడ పెరిగిద్ది కదా, ఈ కొమ్మ పెరిగిద్ది కదా, ఈ మధ్యలో ఓడ వేరులాగా వచ్చింది. అది నేలలోకి వెళ్ళిద్ది. నేలలోకి వెళ్ళి సారం పొందుకొని ఆ ఓడ ఒక మానులాగా మారి ఈ కొమ్మకు సపోర్ట్ నిలిచింది. అలాగా అక్కడ చూడండి, కాండమేమో ఆ గ్రీన్ గ్రిల్లో ఉంది, చెట్టు కాండమేమో ఆ పచ్చ రంగేసిన గ్రిల్లో ఉంది. అక్కడ నుంచి కొమ్మలు విస్తరించినవి చూడండి. కొమ్మ ముందుకు సాగే కొద్దీ ఒక సపోర్ట్ వచ్చింది చూడండి, ఎవరో మనిషి నిలబెట్టినట్టే. అట్లా ఏం చేసిందో తెలుసా, అలా కొమ్మ సాచగానే ఇక్కడ ఒక ఓడ పుట్టి అది నేలలోకి వెళ్ళి బలపడి పిల్లరగా మారింది. అప్పుడు ఈ కొమ్మ ఇంకొంచెం ముందుకెళ్ళింది, అక్కడ మళ్ళీ ఇంకొకటి పుట్టిద్ది, అది సపోర్ట్గా మారిద్ది, ఇంకొంచెం ముందుకెళ్ళింది కొమ్మ. అట్లా ఎకరాలకు విస్తరించినా సరే చెట్టు పడదు. బంధించేది ప్రార్థనలోనే, విడుదల చేసేది ప్రార్థనలోనే. సాతానుగాడి ఆటలు కట్టించాలంటే ప్రార్థనే చేయాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం కళ్ళారా చూడాలి, భూమి మీద విస్తరించాలంటే ప్రార్థనే చేయాలి. ఇక్కడ ప్రార్థన ఎంత కీలకమైందో మీరు గుర్తించాలి. 7వది, ప్రభు నేర్పింది ప్రసంగం కాదు, ప్రభు నేర్పింది ప్రార్థన. 7. 8వది ఇంకా వినండి, ఇది కూడా వినండి. ఏంది అడు చూస్తున్నారు? సరే చూడండి, అడు చూడండి. ఎవరు ఆయనకి ఏదో కాలుని బుట్టి అరిశాడు, పోయి మరి ఒత్తు కాలాన్ని ఒత్తుపోయి నేను చెప్పేది ఎటు చూస్తున్నావు, జాగ్రత్తగా వినాలి. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. రక్షణకు ముందు ప్రార్థన, రక్షణ తర్వాత రక్షణలో కొనసాగడానికి ప్రార్థన. శోధనకు ముందు ప్రార్థన, ఒకవేళ శోధనలో పడితే కూడా సాతానును బంధించడానికి ప్రార్థన, వాడి శక్తులు నిర్వీర్యపరచడానికి ప్రార్థన, దేవుని శక్తిని భూమి మీదకి విడుదల చేయడానికి ప్రార్థన. శిష్యులకు ప్రభువు నేర్పింది ప్రార్థన. వీటితో పాటు దేవుని కార్యాలను భూమి మీద జరిగించడానికి దేవుడు తన భక్తుల నుండి కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా? మనమిచ్చే అర్పణ ఏమిటో తెలుసా? ప్రార్థనే. దేవునికి మనము ప్రార్థన ఇవ్వటం ఏమిటి? అది దేవునికి ప్రయోజనం ఎలా అవుతుంది? దావీదు కీర్తన ఒకటి ఉంది. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆయన అంటాడు, నాకు ఇన్ని మేలులు చేశావు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వెళ్ళలేదా ఆ కీర్తన దగ్గరికి? మీరు 116వ కీర్తన 12వ వచనం వెళ్ళాలి కదా. చూడండి, 116, 12 కీర్తన చదువు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమయ్యా, అసలు ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? అమ్మ వినండి రా తల్లి, మీకు దండం పెడతా, అయిపోయింది. వినండి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి అమ్మా, ఇదొక్కటి వినాలా. ఇప్పుడు యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించును అంటే, ఎడ్లు చెల్లించు, గొర్రెలు చెల్లించు, లేకపోతే వెండి బంగారాలు చెల్లించు. ఎన్ని లేవు నీకు రాజుగా, నువ్వు చెల్లించవా? లేకపోతే మందిరాన్ని కట్టించు, ఏదో చెయ్యి. అది కదా చెయ్యాలి ఉపకారాలకి. ఏమంటున్నాడు తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా అడిగినవన్నీ జవాబులు ఇచ్చాడు. కృతజ్ఞతగా నేనేం చేస్తానంటే మళ్ళా అడుగుతాను. ఏమన్నా వైన ఉందా? దేవునికి స్తోత్రం. మళ్ళీ చెబుతా, మీకు అర్థం కాలేదు ఒకసారి. ఇప్పటిదాకా దేవుడిని అడిగాను, దేవుడు ఎన్నో మేలులు చేశాడు,
ఈ మేలులన్నిటికీ గాను నేను నా దేవునికి చేసేది ఏంటంటే మళ్ళా అడుగుతాను. మళ్ళా అడిగేది ఏందిరా, ఏమి ఇవ్వవా అని మీరు నన్ను అడగండి. ఏమి ఇచ్చేది లేదు, మళ్ళా అడుగుతాను. నీకు అదే ఆయనకి ఇవ్వటం. అదేంది? అవును, ఇంతకు మునుపేమో నా ఇష్టము తీరునట్లు, నా సమస్యలు పరిష్కారం అగునట్లు, నా ఆశలు నెరవేరునట్లు, నా బాధ్యతలు తీరునట్లు నేను ఆయనను అడిగాను. అవన్నీ నెరవేర్చాడు. నా పిల్లల కోసం అడిగాను, నా ఇల్లు కోసం అడిగాను, నా ఒళ్ళు కోసం అడిగాను, నా సంసారం కోసం అడిగాను. అవన్నీ నా ప్రభువు చేశాడు. ఇవన్నీ నాకు చేసినందుకు గాను నేను మళ్ళీ అడుగుతాను. ఏమడుగుతానో తెలుసా? ఈసారి నా పిల్లల కోసం అడగను, ఆయన పిల్లల క్షేమం కొరకు అడుగుతాను. ఆయన చిత్తము యొక్క నెరవేర్పు కొరకు అడుగుతాను. ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు అడుగుతాను. ఆయన ఉద్దేశాల సఫలత కొరకు అడుగుతాను. ఇంతకు ముందు చేసిందేమో నా నిమిత్తము, ఇప్పుడు నేను ఆయన ముందుకు పోయి అడిగేదిగా ఆయన చిత్తము సంకల్పము భూమి మీద నెరవేరు నిమిత్తము. ఇంతకు ముందు చేసింది నా అవసరత యాచన విజ్ఞాపన అయితే, ఇప్పుడు నేను అడిగేది సేవ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు? ఎంత తొందరగా చేతి అందరూ ముగిస్తాను నేను. మీకోసం, మీ మీద చేతుల నుంచి మీకోసం చేసినంత ప్రార్థన నా కోసం నేను చేసుకోను. కానీ మీ సమస్యల కోసం మీరు వచ్చినప్పుడు వాటిని దేవుని ముందు ఉంచడానికి ఎక్కువ సమయమే నేను కేటాయిస్తాను. మీకు తెలుసా సంగతి? ప్రియులారా, మన కోసం మనం అడిగింది ప్రార్థనే. మన సమస్యలకు పరిష్కారంగా మనం అడిగింది ప్రార్థనే. కానీ ఇతరుల కోసం కూడా మనం అడిగేది ప్రార్థనే అయినప్పటికీ అది సేవ కింద వచ్చింది. వరుసగా చెప్పుకుంటూ 8వ దానికి వచ్చి చెప్తున్నాను. నేను 7 చెప్పాను. మీరు చెప్పండి, ప్రభు శిష్యులకు నేర్పింది ప్రసంగమా ప్రార్థన? పెద్దగా రక్షణకు ముందు, రక్షణ తర్వాత, రక్షణలో కొనసాగటానికి, అద్భుతాలు జరగటానికి, సాతాను కార్యాలు బంధించబడటానికి, పరిశుద్ధాత్మ కార్యాలు ఓపెన్ అవటానికి, రైట్, శోధనలో ప్రవేశించుకుని ఉండటానికి, ఒకవేళ ప్రవేశిస్తే కూడా ప్రార్థనే. అన్ని గుర్తున్నాయి కదా? రైట్. వీటన్నిటితో పాటు చివరిగా ప్రార్థన ఒక సేవ. ఇప్పటిదాకా అడిగావమ్మా, నీ చాలా సమస్యలకు అడిగావు, దేవుడు జవాబులు ఇచ్చాడు. ఇంకా జీవితం అంతా ఇక పెద్దోడు చిన్నోడేనా? బతుకంతా అమ్మాయి అబ్బాయేనా? అమ్మా, బతుకంతా ఆయన పిల్లలేనా? తమ్ముడా, జీవితం అంతా భార్య పిల్లలేనా? లేదు కదా. నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు ఎంచుకుంటాడు. ఒకవేళ మీలో కొంతమందిని కావలి వారిగా దేవుడు ఏర్పరచుకున్నాడేమో. ప్రాకారాల మీద ఉండి పట్టణ భద్రత కొరకు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను, రెయ్యి అయినా పగలైన వారు మౌనముగా ఉండరా. యెహోవా విజ్ఞాపన కర్తలారా, మౌనముగా ఉండకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు మీరు విశ్రమింపకుడి, ఆయనను కూడా విశ్రమింపనీయకుడి. మరేం చేయాలి? మొర్ర పెట్టాలి. ఈ సేవకి ఎవరు వస్తారు? ఇది ఇప్పుడు పిలుపు. ఇప్పుడు ఎన్నో కష్టాల్లో నువ్వు ప్రయాణం చేసినప్పుడు దేవుడు నీకు విశ్రాంతినిచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతిని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. ఇంటికాడ నువ్వు చేసే పనేం లేదు. నీకు అన్ని చక్కబెట్టుకోవడానికి నీకు అన్ని సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు. ఒక డేలో కొంత సమయం నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నువ్వు ఇంటికాడ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నావు, ప్రేయర్ సర్వీస్ చేస్తున్నావు. నువ్వు ఒక ప్రేయర్ వారియర్గా నువ్వు ఉన్నావు, ప్రార్థన యోధుడిగా, యోధురాలిగా నువ్వు ఉన్నావు. మంచిది. నేను అంటున్నాను ఏంటంటే, ఒక పెద్ద పని భూమి మీద జరగాలి అంటే దానికి తగిన ప్రార్థన కూడా
ఉండాలి. అంటే పెద్ద పనికి పెద్ద ప్రార్థన అనే మూల్యం. అలాగని ప్రార్థన గొప్పదని లేదా ప్రార్థన అన్ని చేసిందని కాదు. ప్రార్థన అన్నిటినీ చేసే ప్రభువుని కదిలించిద్ది కనుక ప్రార్థన గొప్పది, ఎందుకంటే ప్రభువుని కదిలించింది కాబట్టి. ఆ ప్రార్థన ఇక్కడ అవసరమై ఉంది, ఇక్కడ అవసరమై ఉంది. ఇప్పుడు నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావు, నేను అంటున్నాను వారంలో ఒక్కరోజు కేటాయించలేవా? సోదరి, నీకు దేవుడు మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు, నీకు మంచి సౌకర్యం ఉంది, అవకాశం ఉంది. వారంలో ఒక రోజు నువ్వు కేటాయించలేవా? ఆ డే ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో ఇక్కడే తిను, ప్రార్థనలో గడుపు. ఒక్క డే. లేదు అన్నా, నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను, ప్రేయర్ వారియర్స్లో నా నేమ్ కూడా చేర్చండి అని మీరు కోరినట్లయితే ప్రార్థనా యోధుల లిస్టులో మీ పేరు రాసుకుంటా. ఉదాహరణకి ఒక 100 మంది పేర్లు ఇచ్చారనుకో, 100 మంది పేర్లు ఇచ్చారనుకో, 100 మందిని గుంపులుగా విడగొడతా. 10 మంది ఒక గుంపు, 10 మంది ఒక గుంపు, 10 మంది ప్రార్థన యోధులు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మాత్రమే కాక సార్వత్రిక సంఘం, దైవ జనాంగం అంతటి కొరకు, దేశ రక్షణ కొరకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ కార్యాలు మరలా భూమి మీద బలంగా జరుగుట కొరకు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుట కొరకు, ఉన్మాద శక్తులు అణగిపోవునట్లు ఒక సమర్పణ. ఉదాహరణకి ఒక 200 మంది పేర్లు ఇచ్చారనుకో, ఇంతమంది ఉన్నారు తప్పకుండా, 200 పేర్లు వచ్చినాయి అనుకో, 10 మంది కాడికి 20 గుంపులు అవుతాయి. ఫలానా రోజు మీది అని మిమ్మల్ని ఒక టీం చేసి ఈ 10 మంది ఫలానా రోజు రావాలని ఒక్కసారి మీకు తెలియజేస్తే, మీరు వచ్చి ఒక రోజు ప్రార్థన చేస్తే మళ్ళా మీ సమయం వచ్చేటప్పటికి 20 రోజులు పట్టింది. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? 200 మంది నియమిస్తే ప్రార్థన యోధులలో ఒకవేళ 300 మంది ఇచ్చారనుకో, మళ్ళా నీ పేరు వచ్చేటప్పటికి 100 మందే ఇచ్చారనుకో, సీరియస్గా అన్న నేను ఖచ్చితంగా ఈ సేవకు వస్తాను అని, దేవునికి స్తోత్రం. 100 మంది ఇస్తే 10 గుంపులు, మళ్ళా నీది వచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. ఏమ్మా 10 రోజులకు ఒక రోజు మనం కేటాయించలేమా తమ్ముడు, చెల్లి? 20 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? 30 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఇది స్వచ్ఛందంగా మీ అంతటా మీరు హృదయపూర్వకంగా ప్రార్థన యోధుల్లో ఈ మిగిలిన రోజులు నేను ఇంటికాడ చేస్తాను. నిర్ణయించబడినటువంటి కాలంలో నేను వచ్చి ఒక్కసారి నీకు టైం చెప్పామంటే మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు శ్యామన్న చెప్తాడు, మీ టైం మళ్ళీ ఫలానా టైం. ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్, 3 గుంపులుగా చేయొచ్చు. లేదా 10 మంది కలిసి ఒక డే మొత్తం ప్రేయర్లో గడపవచ్చు, సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. ఖాళీగా ఉంది కదా, సమయం ఉంది కదా, చెత్తకెందుకు టైం వేస్ట్ చేయటం, పనికి మాలిన వ్యాపకాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, సినిమాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, వ్యర్థమైన నేత్రాశ దాన్ని తీర్చుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ చేయటం? ఇప్పుడు నాకు ప్రార్థన సపోర్ట్ అక్కర్లేదా? ప్రార్థన యోధుల సపోర్ట్ కావాలి కదా. సన్నిధిలో ఎప్పుడు పావురాళ్ల స్వరంలాగా, పక్షుల కిలకిలా రావాలాగా స్తోత్రాలు వినబడొద్దా? కృతజ్ఞతా స్తోత్రాలు వినబడొద్దా? విశ్వాసులు చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కానీ ప్రార్థనా యోధులు తగినంత మంది లేరు. వాళ్ళు కావాలి. నేను చెప్తా కొంతమంది గతంలో సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన యోధులుగా ఉండి కొన్ని సంవత్సరాల ప్రార్థన సేవ చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ దీవించబడ్డాయి, వాళ్ళ కుటుంబాలు స్థిరపరచబడ్డాయి, వాళ్ళున్న కఠోరమైన ప్రతికూలతలోంచి బయటపడ్డారు.
అంటే ఏదో బెనిఫిట్ లేకపోతే మనం లొంగం కదా, అందుకని అది కూడా చెప్తున్నా, ఆ రూట్ కూడా చెప్తున్నా. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైతే దైవజనుడు నిలబడతాడు, ప్రార్థన యోధుల గుంపులో నా పేరు తీసుకున్నా, నువ్వు చెప్పు ఫలానా రోజని నేను వచ్చేస్తా. ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకొని రావాలి, ఆ డే దేవునితో గడిపి వెళ్ళాలి. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో చెప్తారు, అప్పటికి నువ్వు ముందే సిద్ధపరచుకొని ఆదివారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, శుక్రవారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, ఈ ప్రార్థనా యోధుల రోజు కూడా నువ్వు అలా తీసుకొని రావాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా రావచ్చు, దూరంలో ఉన్నా రావచ్చు, వచ్చి ఆ డే సన్నిధిలో ప్రార్థనలో గడిపి వెళ్ళచ్చు. ఇంకా వేరే చెత్త విషయాలు ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏంది, ఎవరు ఎట్లా, ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఈ దరిద్రపు తవ్వకాలు ఏమవుతు. నువ్వు ప్రార్థన పోరాటం కోసం వచ్చావు, దాన్ని నెరవేర్చాలి. దానికోసం ఒక ప్రార్థన వీరుల గ్యాదరింగ్, వాళ్ళ విజ్ఞాపన కోసం ఒక చిన్న హాల్ ఒకటి కట్టాలని ప్రేరేపించబడ్డాను. దానికోసం నా తండ్రి చిత్తం అయితే ఈ కూటం అయిన తర్వాత ఉన్న ప్రదేశాలు ఎక్కడో చోట చూసి గడ్డపారేసి నూనె పోస్తా, ఈరోజే పోస్తా. అందుకే అని చెబుతుంది, నా తండ్రి చిత్తం అయితే అనతి కాలంలో అది నిర్మాణం అయింది. అప్పుడు ప్రార్థనాపరులైనటువంటి బిడ్డలు అందులో చేరి ప్రార్థించడానికి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసి, ఇంక అందులోకి వెళ్తే బయటకు వచ్చే అవసరం లేకుండా సమయం అంతా కూడా ప్రార్థన గడపడానికి అలా సిద్ధపడిన వాళ్ళు నేమ్ ఇవ్వండి అన్న, నేను అలా కలుస్తాను. మన సంఘం కొరకు, మీ కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధులలో నేను ఉంటాను, పురుషుల్లో నేను ఉంటాను, స్త్రీలలో నేను ఉంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ తీరా ఫోన్ చేసినాక ఎవరు ప్రార్థన ఏడా తని సండిదా, అవును ఆదివారం వస్తున్నాగా అని అడిగావయ్యో. నువ్వు ఎందుకు పేరు ఇస్తానంటున్నావు తెలుసా? ప్రార్థనా వీరుల గుంపులో. ఓకేనా? ఎత్తు చేయొత్తు, నాకు అర్థమైందిలేనా, నేను దానికి సిద్ధపడే చేయెత్తుతున్నాను. కళ్ళు ఇచ్చాను చేతులు అట్లా. రైట్, నేను ఇంకా ప్రేయర్ చేసి ముగిస్తాను, సిద్ధపడండి. సిద్ధపడిన వాళ్ళు ముందుకు వచ్చి నేమ్ ఇవ్వండి, ఖచ్చితంగా ఫోన్ వచ్చింది. దేవుని చిత్తం అయితే నేను ఇక్కడే అందుబాటులో ఉంటే మిమ్మల్ని కలిసే ఛాన్స్ కూడా వచ్చింది. ఈ రూపేణా కలుద్దామని మళ్ళీ ప్లాన్ గీకండి, కలవచ్చు కలవకపోవచ్చు, చెప్తున్నా మాట. దేవునికి మహిమ. ఇకపోతే ఏం పోతే? మన సమస్యలన్నీ పోతే. నేను డైలీ ప్రార్థన సేవకి నాకు వెసులుబాటు ఉందన్న అన్నవాళ్ళు, నేను డైలీ ప్రార్థనా సేవకు రావాలని ఒక బాధ్యతగా, ఒక పనిగా నేను దాన్ని పెట్టుకొని చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు ఆ వెసులుబాటు ఉంది, నాకు బాధల బందీలు ఏం లేవు, నేను స్వేచ్ఛ కలిగి ఉన్నాను, నాకు ఫ్రీడమ్ ఉందన్న. ఒక డేలో కనీసం 6 hours నేను ప్రార్థనా సేవలో గడపడానికి 6 గంటలు నాకు అవకాశం ఉంది అని నువ్వు టైం ఇవ్వగలిగితే, అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఆ లిస్టులో పేరు ఇవ్వండి. నువ్వు వెళ్ళు. శామ్యుయల్ ఒక పక్కన నువ్వు నిలబడు, ఒక పక్క శామ్ నిలబడతాడు. డైలీ వచ్చి ప్రార్థన సేవ చేయడానికి నాకు ఫ్రీడమ్ ఉంది. ఈ రోజు నుంచి ఒక సేవకు నేను ప్రతిష్ట చేసుకుని రోజు ప్రార్థన సేవ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నువ్వు వెళ్ళు. ప్రార్థన యోధుడిగా, యోధురాలుగా ఉండి మీరు నియమించిన సమయంలో నేను వచ్చి ప్రార్థన చేసి వెళతాను అన్నవాళ్ళు శ్యామ్కి ఇవ్వండి. అన్న ఫుల్ టైం నేను ప్రార్థనా సేవలో ఉండగోరుతాను, అనుదినం నేను ఆ సేవలో కొనసాగాలనుకుంటున్నాను, నాకు ఆ వెసులుబాటు ఉంది, నాకే ఒత్తిడి లేదు, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నా దేవుని పని అది ఒక పనిలాగా తీసుకొని నేను చేస్తాను, ఆ తర్వాత దేవుని చిత్తమని అలా సిద్ధపడిన వాళ్ళు శామ్యులకి ఇవ్వండి. ఇప్పుడు పైకి లేచి నిలబడండి.
అలా ఎవరైతే రెడీ అయ్యారో రండి ముందుకి, ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం. బాగా నడుములు నొప్పులు పుడుతున్నాయా? అమ్మా ఏం ప్రార్థన, ఏమోరయ్యా సాగు కొట్టావు. నీకేం కూర్చుంటున్నావు, లెగుతున్నావు. మేము కూర్చోబెట్టి అక్కడే కూర్చోబెట్టి నడువులన్నీ పోయింది దాకా. పరిశుద్ధ ప్రభువా, నీ సన్నిధిలో నీ మాటలు విన్నారు మీ బిడ్డలు. సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను ప్రార్థనా యోధుల కోసం. ఈరోజు స్పష్టమైనటువంటి సందేశం ఆ రూపేణ నడిపించి ఈ పరిచర్యకు ప్రార్థన చాలా అవసరమై ఉంది. అది కూడా నీ సన్నిధిలో జరగాలి ప్రభువా, ఈ ప్రాంగణంలో జరగాల ప్రార్థన, నీ పరిశుద్ధాలయ ప్రాంగణంలో జరగాలి. అన్నాయను ప్రవక్తి దేవాలయమును విడవక రాత్రి మగళ్ళు ప్రార్థనలో గడిపి దేవాలయంలోనే జరగాలి, నీ సన్నిధిలోనే జరగాలి. ఆ సేవకి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. మా బిడ్డల్ని బలపరచండి. ఎవరే శ్రమలో, బాధలో, వేదనలో ఉన్నారో వారికి విడుదల ఇవ్వండి. కృపాక్షేమాన్ని కలిగించండి. ఎన్ని సమస్యలతో వచ్చారు వారి సమస్యలన్నీ యేసు నామములో సమసిపోవును గాక. స్వస్థత, విడుదల, ఆరోగ్యం, రుణాల నుంచి, అప్పుల నుంచి విడుదల, దయ్యాల నుంచి, దయ్యాల పీడల నుంచి విడుదల నా బిడ్డలకు దయచేయి. కృపాక్షేమాన్ని కలిగించు, ఆరోగ్యమని వారి తీర్మానాన్ని హర్షించు. వారికి గొప్ప కార్యాలు చేయి. వారి తీర్మానం చేయించుండగా దుష్టుడు ఏ మాత్రం వారిని అడ్డగించకుండా వాడిని నజరేయుడగా యేసు నామములో వాడి శక్తులను వాడిని బంధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల మీదికి రా, మా మీదికి రా, మమ్మల్ని అభిషేకించు. ఈ సేవకై మమ్మల్ని ఆయత్తపరచు. ప్రార్థనా యోధుల్ని ఇన్నాళ్ళకి నువ్వు పిలిచినందుకు నీకు వందనాలు, సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు. బిడ్డలందరూ కూడా చేరి వచ్చి ఇలాగున్న నీ చిత్తము నెరవేర్చినట్లు క్రియ చేయాలి. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.